ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. జూన్ నెలలో 2025వ సంవత్సరంలో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. వాస్తవానికి ఈ మెసేజ్ నేను రికార్డింగ్ మీకు ఇవ్వాలి అనుకొని నేను వచ్చేసరికి ఈ 2 రోజుల్లో మనకు బాగా వినబడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, అహ్మదాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఒక విమానం, ఎయిర్ ఇండియా విమానం, అది లేచిన కొంతసేపటికే అది కూలిపోయి ఒక బాంబు పేలినట్లుగా భయంకరమైనటువంటి ఒక పొగ, అగ్ని, ధూమం ఇదంతా కూడా లేచి ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు అని చెప్పేసి. మళ్ళీ తర్వాత కొసమెరుపు ఒక్కరు అందులో అంతమందిలో 242 244 మందో ఉన్నటువంటి ఒక విమానంలో ఒక్క వ్యక్తి 11A అనేటువంటి ఒక సీట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి సంహవ్ దాన్ని బ్రేక్ చేసుకొని ఎట్లా వచ్చాడో బయటికి మొత్తానికి బ్రతికి ఉన్నాడు అనే విషయం ఒకటి వినబడింది. బ్రతికి ఉన్న ఆ ఒక్కని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. కానీ దాదాపు 200 మందికి పైగా ఉండినటువంటి ఒక విమానంలో ఉండినటువంటి వారు, అదిను నేను విన్నది ఏంటంటే మళ్ళీ ఫ్రమ్ అహ్మదాబాద్ టు లండన్ దాదాపు 7 hours పైన ఎంతో జర్నీ ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి డైరెక్ట్గా వెళ్ళవలసి వస్తుంది. సో 7 గంటల్లో ప్రయాణం చేసి మరి యొక్క దేశానికి మరి యొక్క ఖండానికి వెళ్ళడానికి అయినటువంటి రీతిగా ఆ వెళుతున్న ఆ ప్రయాణికులు అలాంటి మరి ఏం లోపమో మనకు తెలియదు, ఎందుకంటే అది వాళ్ళు చూసుకోవాలి. బట్ అంతమంది చనిపోయినప్పుడు ఆ కుటుంబాలు ఎంత శోకం, ఎంత కన్నీరు, ఎంత వేదన కనబడుతుందో కదా వాళ్ళ యొక్క జీవితంలోని. సో ఈ దినాన్ని వారందరి కుటుంబాలకి నేను నా తరపున, నా కుటుంబం తరపున, ఈ సత్య సువార్త కార్యక్రమముల తరపున, మన ఆరాధన టీవీ ఛానల్ విషయంలో కూడా ఎక్కువ బాధ్యత తీసుకొని ఈ కుటుంబంతో ఒకరినిగా నేను ఉంటూ ఉన్నాను కనుక మా ఆరాధన కుటుంబం తరపున ఇలాగున తమ ప్రియులను, తన కుటుంబీకులైనటువంటి వారిని పోగొట్టుకున్న వారికి దేవుడే, ఆదరణకర్త అయిన దేవుడే వారిని ఆదరించాలని, ఏ రీతిగా మరి జరుగుద్దో నాకు తెలీదు, ఆ పోగొట్టుకున్నటువంటి వారి స్థానే దేవుడు ఆ స్థానాన్ని నింపి వారికి ధైర్యాన్ని, నిబ్బరమైన హృదయాన్ని, నిబ్బరమైన గుండెని దేవుడు వారికి అనుగ్రహించాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామని తెలియజేస్తున్నాను. 2025 జూన్లో జరిగినటువంటి ఒక విషాదకరమైన విషయంలో దేవుని యొక్క కృప ఆ కుటుంబాలకు ఉండాలి. అలాగనే మన ప్రభుత్వ రంగాలు కూడా ఇలాంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు మనం జాగరూకతతో మనం వెళుతూ ఉండాలి. నేను బహుశా 100 సార్లు లేకపోతే 1000 సార్లు ఎక్కుంటాను విమానం. ఎందుకంటే మాటికి నేను ఇజ్రాయెల్ దేశానికి మన ఆరాధన టీవీ ఛానల్ తరపున వెళుతూ వచ్చాను. అలాగే ఏదైనా లోకల్గా డొమెస్టిక్ ఫ్లైట్స్లో నేను తిరుగుతూ వచ్చి ఉన్నాను. అలాగే చార్టెడ్ ఏరోప్లేన్గా నేను పాల్దెనుకన్ గారు వాళ్ళతో నేను కలిసి ప్రయాణం చేసి ఉన్నాను. కేఏ పాల్ గారితో హెలికాప్టర్స్లో నేను ప్రయాణం చేసి ఉన్నాను. సాధారణంగా మన యొక్క ప్రార్థన మనం ఏ విధంగా చేసుకుంటామంటే, దేవా బయలుదేరుతున్నాము కనుక మా ప్రయాణం అంతట్లో తోడేయండి. నేను ఆ రోజుల్లో నేను గల్ఫ్ సంబంధించినటువంటి ఒక ఎయిర్వేస్లో వెళుతూ వచ్చాను కనుక వాళ్ళు కూడా అంతే, మేము విమానం ఎక్కిన కాసేపటికే బయలుదేరుతుందనగా ప్రార్థన అని చెప్పేసి అని అంటారు. వాళ్ళు వారికి తెలిసిన రీతిగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. నేను నా ప్రక్కనున్న వారితో చేతులు కలిపి, అనగా నాతో పాటు వచ్చే బిడ్డలు నాతో పాటు ఉంటారు కనుక వాళ్ళతో చేతులు కలిపి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు గమనించాలి. నేను దేవా నన్ను కాపాడండి, ఈ విమానం కూలిపోకుండా చెయ్యండి, పేలిపోకుండా చెయ్యండి, అంత మంచిగా ఉండేటట్టు చెయ్యండి, ఇలా నేను ఎప్పుడు అడగను కూడా నిజాన్ని చెప్పాలంటే. ఎందుకంటే మనకు ఇంతవరకు ఎట్లా జరిగిందో తెలియదు కానండి, తెలియకుండానే మనకు వచ్చినటువంటి ఒక విధానం ఏంటంటే ప్రార్థన అనేసరికి అర్థించుట అందులో కనబడుతుంటుంది. ప్రార్థన, అర్థించడం, అడుక్కోవడం ఇది అందులో కనబడుతుంటుంది. కానీ ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న విషయం ఏమంటానంటే, నేను ప్రార్థన చేస్తే నేను ఎట్లా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నీ సేవకునిగా నేను ఈ విమానంలో ఉండి ఉన్నాను, ఖచ్చితంగా నీవు నన్ను చేరవలసిన గమ్యానికి చేరుస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు. నీ సేవకుని నేను ఈ విమానంలో ఉండబట్టి నాతో పాటు ఉన్న నా సోదర సోదరీలైనటువంటి వారు భారతీయులు ఉన్నారు, ఇతర దేశీయులు ఉన్నారు. సో వారందరినీ నీ సేవకునిగా నన్ను బట్టి వారిని కూడా నువ్వు కాపాడుతున్నావు కనుక నీకు వందనాలు. సురక్షితంగా మమ్మల్ని తీసుకుని వెళుతున్నావు కనుక మీకు వందనాలు.
దాదాపు 33,000 అడుగుల పైన మేము వెళుతూ ఉంటాం. 33,000 అడుగుల పైన. సో అంత ఎత్తులో మేము వెళుతున్నప్పటికీ నాతో పాటు నేను ఎక్కి ప్రయాణం చేస్తున్న ఈ విమానం మేమంతా నీ అరచేతుల్లో మేము ఉండి ఉన్నాం. మా ముందు మీ దూతలు ఉన్నారు, మా వెనక మీ దూతలు ఉన్నారు. మమ్మల్ని మీ దూతలే తమ చేతులతో ఎత్తిపట్టి ఈ విమానాన్ని నడిపిస్తూ ఉన్నారు. మా పైన కూడా మీరుండి మమ్మల్ని దీవిస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు అని చెప్తాను. ఒకసారి జరిగింది, ఏమైంది అంటే ఒకసారి మేము బయలుదేరుతున్నాం, మధ్యలో అది మస్కట్టో లేకపోతే ఎక్కడి నుంచో మేము బయలుదేరుతున్నాం. మేము ఎక్కిన తర్వాత అది కూడా మళ్ళీ పెద్దదే, ఈ 737 787 ఏదో ఉంటుంది కదా, అంతా అంటే ఇటుపక్క ఒక 3 చైర్స్ ఉంటాయి, ఇటుపక్క ఒక 3 చైర్స్ ఉంటాయి, మధ్యలో దారి ఉంటుంది, మధ్యలో 4 చైర్స్ ఉంటాయి. అంటే దాదాపుగా 10 మంది ఒక వరుసలో కూర్చోగలిగినంత వెడల్పు, అంత పొడవు ఉండేటువంటి 78 ఎన్నో సీట్లు లైన్ ఉంటుంది, అంతవరకు పొడవుగా వెనక వరకు ఉండేటువంటిది. సో సడన్గా మేము ఎక్కిన తర్వాత ఏదో మొత్తానికి అంతా ఆగిపోయింది. ఏసీ ఆగిపోయింది, లైట్లు ఆగిపోయినాయి, అంతా ఆగిపోయింది. మేము లోపలికి వచ్చి కూర్చుండిపోయాం. ఒక 2 నిమిషాలకే వెంటనే ఎయిర్ హోస్టెస్ వాళ్ళు వచ్చి ఒక్కొక్కరికి మంచినీళ్ళు ఇస్తున్నారు, ఒక్కబెట్టేస్తుంది, ఎవరికి వాళ్ళు విసురుకుంటూ ఉన్నాం. ఏమవుతుందో తెలియలేదు. వాళ్ళ అనౌన్స్మెంట్ చేయరు. ఒకవేళ మరీ ఏదన్నా ప్రమాదం ఏర్పడితే, మొన్న చూసాం కదా మనం టీవీలలో, మేడే 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 అని ప్రకటించాడంట. అంతే. ఆ కింద ల్యాండ్ ఆపరేటర్స్ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది ఏదో ప్రమాదం ఉందని. ఈలోగా పేలిపోయింది కూడా. సో అట్లా వాళ్ళేమో వెంటనే చెప్పరు, ఎందుకంటే మన ప్యానిక్ అయిపోయి మనకెక్కడ గుండె ఆగిపోద్ది అనుకుని ఏమైంది అన్నది చెప్పరు. ఆ తర్వాత దాదాపు 15-20 నిమిషాలు మేము అట్లా కనిపెట్టాక అప్పుడు మళ్ళీ స్టార్ట్. నేను అనుకున్నాను అసలు యాక్చువల్లీ వీళ్ళందరినీ దించేసి ఇంకో ఫ్లైట్ ఎక్కించేసి వదిలిపోను కదా, ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనుకున్నా. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు కూడా మళ్ళీ చాలామంది ఏమని అనుకుని ఉన్నట్టు, దేవుడా ఇదిగో మళ్ళీ స్టార్ట్ అయింది నాయన, క్షేమంగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి నాయన, దేవా మమ్మల్ని కాపాడు నాయన అని ప్రార్థన చేసి ఉంటారు. కానీ నేను అట్లా చేయలే. ముందు కొంచెం నేను కూడా కలవరపడ్డా, ఎందుకు ఆగిపోయింది ఇంజిను, ఇదేంటిది ఇది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఒకవేళ ఇదే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆగితే సాతానుడు ఇలాంటి ఆలోచనలు పెడతా వచ్చాడు. సో అప్పుడు దాన్ని బంధించి నేను ఏమన్నంటే, ప్రభువా నేను నీ చేతుల్లో ఉన్నాను, నేను నీ సేవకుడా, నీ పని మీద నేను వెళుతున్నాను, నాతో ఈ విమానంలో ఉన్న వాళ్ళందరినీ మీరు కాపాడుతున్నారు, మీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతించుకొని మామూలు కూర్చున్నాను. నా దాన్ని నేను కూర్చున్నాను. దేవుని మహాకృపను బట్టి విమానం లేచింది, వెళ్ళింది, 3.5 గంటల పాటు ప్రయాణం చేసింది. అవతల దేశంలో మేము దిగవలసిన చోట మమ్మల్ని దింపడం అనేటువంటిది జరిగింది. సో ఇందులో నేను మీకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ప్రమాదం ఎదురైనప్పుడు, ఒక శ్రమ మనకు ఎదురైనప్పుడు, ఇంటిలో ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు, మన టెండెన్సీ, మన ప్రార్థన విధానం ఎలా ఉంటుందనంటే, ఏడుస్తూ దేవుణ్ణి అడుక్కోవడం అనేటువంటిది ఇది మనం చేస్తూ ఉంటాం. కానీ నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే స్నేహితులారా, మీరు మనము దేవుని స్వరూపములో, దేవుని యొక్క పోలికలో మనం చేయబడి ఉన్నాము అని మనం గ్రహించాలి. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలికలో మనమందరం కూడా చేయబడం. డజంట్ మ్యాటర్ హూ యు ఆర్, మీరు ఎవరైనప్పటికీ. ఈరోజు నేను కేవలం క్రైస్తవులైన మీరు మాత్రం దేవుని యొక్క పోలికలో చేయబడ్డారు అనే స్వార్థంగా, పక్షపాతంగా నేను మాట్లాడలే. మనిషి అన్న ప్రతి మనిషి దేవుని పోలికలో చేయబడి ఉన్నారు. దేని కొరకు దేవుడు నరులను చేసి ఉన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయము 26, 27, 28 ఆ వచనాలలో గనక మనం చూసినట్లయితే దేవుడు అనుకుంటున్న మాట ఏంటంటే, మన పోలికలో చేయబడిన ఈ నరులు ఈ భూమిని ఏలుతారు, ఈ భూమి మీద అజమాయిషి కలిగి ఉంటారు, దాని మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. 28వ వచనం అనగా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడైన యెహోవా నరులను ఆశీర్వదిస్తూ అదే మాట అంటాడు. మళ్ళా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమి నింపండి. దట్స్ ఓకే, ఇవన్నీ మంచి వాగ్దానములతో కూడినటువంటి యొక్క మాటలు. బట్ అట్ ది సేమ్ టైం అక్కడ ఏమని అంటూ ఉన్నాడంటే, మీరు ఈ భూమిని లోపరుచుకొని దానిని సేద్యపరిచి దానిని ఏలుదురుగాక అని దేవుడు పలికెను. ఇదండి బాబు, మనల్ని దేవుడు చేసింది ఎందుకు అని అంటే, ఏలడానికి, ఏడవడానికి కాదమ్మా, ఊరుకమ్మా. మరిలో ఎంతసేపు ప్రతిదానికి ఏడుపే. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నారు, ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటారు ప్రార్థన చేయమని.
ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఓ పక్కన దడెక్కిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ఆవిడ ఫోన్ చేసిందంటే చాలు ఏడుస్తూ ఉంటుంది. ప్రతిదానికి ఏడిపే. వాళ్ళ అమ్మగారు కోప్పడుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబీకులు కోప్పడుతూ ఉంటారు. మా అమ్మ ఏడుస్తూనే ఉంటుందని పిల్లలు అంటూ ఉంటారు, మా అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది బ్రదర్ అని ఆ తల్లి అంటూ ఉంటారు. వద్దు, నేను అంటున్నా, ఏడవద్దు. ఏడ్చినందు వలన మనకి ప్రయోజనం ఏమీ లేదు, పైపెచ్చు నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సాతానుడు మనల్ని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తాడు, ఏడుస్తూ ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ యేసు ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని కలిగినటువంటి వారు, అంటే ఈవెన్ మీరు ఈరోజు మాట్లాడుతున్నా, మీ గురించి నేను మాట్లాడుతున్నా, మీరు నేను మనం ఏడవడానికి కాదు దేవుడు పెట్టింది, మనం అధికారము కలిగి ఉండడానికి, అధికారముతో మనం మాట్లాడాలి అనే ఉద్దేశం కలిగినటువంటి వారు. ఇది దేవుడు మన కొరకు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధిపత్యం, ఆశీర్వాదం దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అఫ్కోర్స్ ఒకవేళ ఆ తర్వాత జరిగినటువంటి ఒక విషయాన్ని బట్టి అయ్యా అందుకు మేము ఏడుతున్నాం అని చెప్పేసి అని ఒకవేళ మీరు నాకు జవాబిస్తారేమో. ఎందుకంటే సాతానుడు మనల్ని మోసం చేసి, మనల్ని మభ్యపరిచి, వాడు మాట్లాడి మనల్ని లొంగ తీసుకొని మనకున్న ఆధిపత్యాన్ని తీసేసుకున్నాడు అని చూపిస్తాడు సాతానుడు. అది సత్యం కాదు. నా ప్రోగ్రాము సత్య సువార్త కదా, ఈ సత్య సువార్త, ఇదే నా ప్రోగ్రాం టైటిల్. సత్యం అనేది ఎప్పటికైనా సత్యమే, కానీ వాస్తవం అనేటువంటిది ఇప్పుడు మనకు ఎలా ఉంది, నాకు అధికారం లేదండి. ఒకవేళ అధికారమే కనుక ఎవడైనా కూడా ఉంటే దాన్ని వీడియో తీసుకునే దానికంటే అధికారంతో మాట్లాడుంటే అని అంటారనమాట మన వాళ్ళ జవాబు. ఒకవేళ అందులో ఎవరైనా దేవుని బిడ్డలు ఒకవేళ ఒక్కరున్నా కనీసం వాళ్ళన్నా ప్రార్థన చేస్తుంటే ఆ విమానం పేలిపోకుండా ఏదో దిగిపోతే ఎక్కడికన్నా ఒక చోటకు ఒక బిల్డింగ్ మీదకి అలాగా ఉండిపోతే ఎంత బాగుండు అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ ఉంటాం మనం. సో ఇంక అక్కడి నుంచి మనం ఏమనుకుంటామంటే లేదండి, మనిషి దగ్గర అధికారం లేదండి, సాతానుగాడు మనకున్న అధికారం అంతా లాగేసుకున్నాడండి, అందుకనే మనం ఏడవటం తప్ప, మనం ఏడ్చి మొర్రపెట్టడం తప్పితే అంతకు మించిగా మన బ్రతుకులు ఇంకోటి లేదండి అని చెప్పేసి అని. ఇప్పుడు కూడా నేను బాధపడుతున్న విషయం ఏమంటారంటే, దేవుణ్ణి నమ్మిన భక్తులు సైతము, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నారని చెప్పుకునే భక్తులు సైతము, పరిశుద్ధాత్మ ఆవేశముతో మాట్లాడటం కలిగిన వాక్శక్తిని కలిగిన భక్తులు సైతము ఏం చేస్తారంటే ఏడుపు. ఈరోజు చెప్తాను, ఎందుకమ్మా ఏడిచి ఏముంది చెప్పు, మనం ప్రయోజనం ఏముంది ఏడవటం వలన. ఇంకా చెప్పాలంటే మీకు ఏడవటం వలన మీకు టెన్షన్ పెరిగిపోతుంది, మీకు బీపీ పెరిగిపోతాయి, నరాలు చిట్లిపోతుంటాయి. కొంతమందిని చూస్తూ ఉంటా, ఇక్కడ పైన ఈ నరాలు పైకి పొంగుచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ. ఎందుకనమాట, వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారనమాట. ఇంకా ఒకవేళ కనుక వాళ్ళు టెన్షన్ ఎక్కువ పడితే ఈ చిన్న నరాలుగా ఉంటాయి ఇక్కడ ఈ స్థలాల్లో ఉండేటువంటి అక్కడ నరాలు చిట్లు పోయి రక్తం వచ్చేది బయటికి, అది చచ్చిపోతారు. లేదంటే కనుక దానిలో నరాల్లోనే ఆ రక్తం అనేటువంటిది గడ్డగట్టేసి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేది. రక్తం ఇక్కడ మెదడులో గడ్డగట్టేసి చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని నేను ఏడవద్దు. ఈరోజు మీకు నేను చెప్తున్నాను, నాకు తెలుసు చాలామంది మీరు కన్నీటితో ఉండి ఉన్నారు. యు ఆర్ ఫేసింగ్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లం. దాన్ని మామూలు వాడితే షిప్ రెక్ అని అంటారు, వాడ పగిలిపోవటం. సాధారణంగా విమానం కూలిపోవడం అని అంటారు. సో ఒకవేళ నీ విమానం అనే నీ జీవితం కూలిపోయిన స్థితిలోనికి వెళ్ళిందో, లేకపోతే నీ యొక్క పడవ అనేటువంటి ఒక ఓడ పగిలిపోయి విరిగిపోయేటువంటి ఒక స్థితికే వెళ్ళి ఉన్నదో, నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయి విడాకులు తీసుకునే స్థితిలోనికి వెళ్ళి ఉన్నదో, నీ కుమారుడు నీ కుమార్తె ఒకవేళ నీ చెయ్యి దాటిపోయి వాళ్ళ విచ్చలవిడితనంతో వాళ్ళు జీవిస్తూ చెడు వ్యసనాలకి బానిసలైపోయి, మాదక ద్రవ్య డ్రగ్స్కి బానిసలైపోయి, మద్యపానానికి బానిసలైపోయి, ఈవెన్ నీ భర్త ఈవెన్ ఒక బ్రదరు ఒకవేళ మీ యొక్క భార్య ఒకవేళ సరిగ్గా లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఏమో మొత్తానికి. కానీ ఈరోజున మీకు ఏడుపే మీ కళ్ళ ముందు కనబడుతోంది, ఏడుస్తున్న విషయమే మీకు కనబడుతుంది. ఓ మాట జ్ఞాపకం చేయనా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేన మరియ యేసు సమాధి దగ్గర ఉండి ఏడుస్తూ ఉండంటే ప్రభువారు మాట్లాడితే ఏమన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతూ ఉన్నావు? హాగర్ అనేటువంటి ఆమెను కూడా అబ్రాం గారు తీసుకెళ్ళి, నువ్వు పనికెత్తు కనుక నీవు నా వలనే కొడుకు పుట్టినా నా భార్య, నా సొంత భార్య ఉన్నటువంటి ఆమె చెప్పిన మాట వినమని దేవుడు కూడా చెప్పాడు కనుక, అమ్మ సారీరా, ఇదిగో నిన్ను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోతే కొంతమంది జీవితం అలా కూడా ఉంటుంది. భర్తను కోల్పోయిన స్థితి,
ఈలోగా ఎవరో ఒకరు వారి జీవితంలోనికి తారసపడతారు. కొంతకాలానికి వారికి ఉన్న మోజు తీరిపోయింది. ఆ తర్వాత నిన్ను వదిలేశారు బహుశా. ఇప్పుడు ఈరోజు నువ్వు ముందుండినటువంటి చనిపోయిన భర్త విషయంలో దెబ్బతిని ఇప్పుడు ఎవరో నిన్ను ఆదరిస్తారనుకుంటే ఆయన వలన దెబ్బతిని, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏదేదో విషయాలు ఇలాంటివి జరిగినందు చేత ఈరోజు నీ జీవితంలో నీకు మిగిలింది ఏడుపు, దుఃఖమే. హాగరు అలాగే ఏడుస్తూ వచ్చింది. ఆ చిన్న పిల్లవాని యొక్క చావు నేను చూడలేను అని అనుకొని ఆమె ఏడుస్తూ వచ్చింది. అప్పుడు దేవుడి యొక్క దూత ఆ హాగరుతో మాట్లాడుతూ అంటాడు కదా, ఏమ్మా ఏమొచ్చింది నీకేమైంది, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఈరోజు నా మాట అదండి. ఈ సత్య సువార్తలో నేను మీతో పంచుకునేటువంటి ఒక మాట ఏంటంటే, ఏడవ వద్దు. యూ హ్యావ్ ఎన్ అథారిటీ. నీ దగ్గర అధికారం ఉంది. యు స్పీక్ ఇట్ అవుట్. నువ్వు అది మాట్లాడు, నువ్వు పలుకు. నువ్వు మాట్లాడినటువంటి ఒక మాట ప్రకారంగా జరిగించడానికి దేవుడు సంసిద్ధంగా ఉండి ఉన్నారు. నేను ఈ విషయంలో ఆలోచన చేస్తుందంటే, మోషే గారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. మీకు మోషే గారిని చెప్తూ ఉన్నా. సాధారణంగా ఎక్కువ ఆడవాళ్ళని గురించి చెప్పి ఏడవద్దమ్మా అని అంటూ ఉంటాం కదా. అఫ్కోర్స్ మోషే గారు ఏడ్చాడు అని నేను అన్నను కానీ, బట్ ఆయన చేస్తున్న విషయం, ఆయన చేసిన విషయం, దేవుడు మోషేని పిలిచారు. పిలుపు అనేది మోషే జీవితంలో ఉండి ఉన్నది. ఈరోజు ఏంటంటే మిమ్మల్ని కూడా దేవుడు పిలిచాడు. యు హ్యావ్ బీన్ కాల్డ్ అవుట్. అందుకనే మీరు సంఘములో ఒక వ్యక్తిగా ఉన్నారు. సంఘము అనేటువంటి ఒక మాటకు అర్థం ఏంటంటే ఎక్లీషియా, అనగా బయటకు ఉండడానికి పిలువబడినటువంటి వారు, వేరుగా ఉండడానికి, పరిశుద్ధమైన ప్రజలుగా ఉండడానికి మీరు పిలువబడినటువంటి వారు. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్. మీ విశ్వాసం ఏ విశ్వాసం నుండి ఉన్నారు అది నాకు ఇప్పుడు అనవసరం. కానీ ఒకటి నేను చెప్తా, యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. మీరు ఒక మనిషిగా ఉన్నారు. ఒక పురుషుడో ఒక స్త్రీగానో మీరు ఉండి ఉన్నారు. ఈరోజు నేనంటాను, దేవుడు మిమ్మల్ని తన బిడ్డగా ఉండడానికి, తన కుమారునిగా ఉండడానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఆయనే మిమ్మల్ని సృజించాడు. ఇంకా మొదటి మాటగా ఆదాము అవ్వల విషయంలో కనుక తీసుకుంటే ఆయనే మిమ్మల్ని సృజించాడు, ఆయనే మిమ్మల్ని పిలిచాడు. ఈలోగా పిలువబడినటువంటి యొక్క మోషే దాదాపు ఒక 30 లక్షల మంది ప్రజలైనటువంటి వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చి దేవుడు వాగ్దానము చేసిన చోటికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. అది కూడా నేను ఒక మాట చెప్తాను స్నేహితులారా, ఈ లోకం మనకి శాశ్వతము కాదు. ఐగుప్తు దేశం మనకి శాశ్వతము కాదు. ఐగుప్తులో ఉండడానికి కాదు ఇశ్రాయేలీలైనటువంటి వారు. దేవుడు వారికి వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశం, అది దేవుడు వాగ్దానం చేసినాడు. అక్కడికి నేను నడిపించడానికి నిన్ను పిలిచినాడు, రా మోషే అని చెప్పేసి అని మోషేని పిలిచాడు. సో ఈరోజు దానికి కూడా నేను ఏమంటానంటే, నేను కానీ మీరు కానీ మనం ఏదో నేను బ్రతికేశాను, నా కుటుంబం బ్రతికేసింది, దేవుడు వచ్చేస్తే కనుక ఆయన రాజ్యంలోనికి మేము వెళ్ళిపోతాం అనే స్వార్థంతో మీకు మీరు తృప్తి చెంది ఉండకండి. దేవుడు మిమ్మల్ని ఇంకా భూమి మీద బ్రతికించి ఉంచింది ఎందుకు అనంటే, మీ బంధువులందరినీ ఆ రాజ్యానికి నడిపించడానికి, మీకు తెలిసిన మీ ఇరుగు పొరుగు వారిని ఆ రాజ్యానికి నడిపించడానికి మోషే గారిని పిలిచింది దేవుడు. అందుకే నా ప్రజలైనటువంటి వారు, వాళ్ళందరూ నా ప్రజలే. ఏ విశ్వాసంలో వారు ఉన్నప్పటికీ, ఏ మతము ఏ కులం అనేటువంటి రీతిగా వారు ఉన్నప్పటికీ వాళ్ళు నా ప్రజలు. సో నా ప్రజల్ని ఐగుప్తు అనే పాప దాసత్వములో నుండి, ఫరో అనేటువంటి ఒక అపవాది చేతుల్లో నుంచి సువార్తని, సత్యమైన సువార్తను ప్రకటించి వారు అక్కడ ఉండవలసిన అవసరత లేదు, మీ కొరకు దేవుడు సిద్ధపరిచి వాగ్దానం చేసింది పాలు తేనెలు ప్రవహించి ఆ పరలోక రాజ్యం, ఆ రాజ్యానికి మీరు వెళ్ళాలి కనుక నడవండిరా నాయనా అని చెప్పేసి అని వాళ్ళు తోడుకొని పొమ్మంటాడు. అంటే నీతో పాటు వాళ్ళు తోడుకొని పోవడానికి నేను నిన్ను పిలిచాను అంటాడు. ఈలోగా ఉన్నవాళ్ళు వేరు వేరు రీతిలుగా ప్రవర్తిస్తూ ఉంటారబ్బా. నా మటుకు నేను కూడా హోలీ ల్యాండ్ టూర్స్కి మన ఆరాధన టీవీ ఛానల్ తరపున నేను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు మా అయితే ఒక బ్యాచ్కి ఒక 40, 45, 50 మంది మ్యాక్సిమం ఉంటారు. ఈ 50 మంది ప్రవర్తించే విధానం చూస్తుంటేనండి నాకు ఎప్పటికప్పుడు నా భయం ఏంటంటే, ప్రభువా ఆనాడు మోషే గారే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళకుండా ఆ వాగ్దాన దేశాన్ని పోగొట్టుకున్నట్టుగా వీళ్ళ వలన నాకు కోపం వచ్చి వీళ్ళ మీద నేను తిట్టుకొని, వీళ్ళ మీద నా మనసు బాధ పెట్టుకొని, నేను బీపీ షుగర్లో అటాకులు తెచ్చుకొని ఒకవేళ నేనేమైనా ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటానేమో అనే ఆ ఆలోచన ఎప్పటికప్పుడు నా శరీరాన్ని నలగొడుతూ ఉంటుంది. కోపం వచ్చిందనుకోండి, ఆ సాయంకాలం ఒకవేళ కోపడ్డనుకోండి, పొద్దుట లేచి ప్రార్థన కొరకు, డివోషన్ కొరకు వచ్చిన వెంటనే మొట్టమొదట వాళ్ళని నేను పలకరిస్తాను.
ఒకవేళ ఏదైనా విషయం నేనే క్షమాపణ చెప్పాల్సి ఉంటే ఓపెన్గా నేను క్షమాపణ చేయాలి. నాకు సిగ్గన్నది లేదు, నాకేంటి సిగ్గండి, ఓపెన్గా క్షమాపణ చెప్తాను అంతే. వాళ్ళు కూడా కూల్ అయిపోతారు. మేము అందరం కలిసి మళ్ళీ సమాధానంగా మిగతా రోజులు ప్రయాణం అంతా ముగించుకొని క్షేమంగా ఇంటికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, నా దాన్ని నేను నా ఇంటికి నేను వెళ్తూ ఉంటాను. ఇంకా తర్వాత ఏముంది. కానీ ఒకవేళ ఏదైనా గ్రిడ్జ్ నాలో ఉండిపోతే, నేను ఒకవేళ వాళ్ళని క్షమించలేకుండా వాళ్ళ మీద కోపం నాలో గనుక ఉండిపోతే, ఆ చిన్న కోపం అనేటువంటిది పాపముగా తయారయ్యి లోపల క్యాన్సర్ పుండులాగా తినేస్తూ ఉంటుంది. సమయం వచ్చేసరికి పడేలు పోయేటటువంటి రీతిగా ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. సో సర్దుబాటు చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి మీ జీవితంలో కూడా ఒకవేళ 30 లక్షల మంది ప్రజలు మనకు లేరులేండి, బహుశా 3,000 మంది ప్రజలు కూడా మనకు లేరులేండి. దైవ సేవకుడా, నా మాట వింటున్న దైవ సేవకురాలా, ఒకవేళ 3,000 మంది కూడా మనకు లేరేమో. కానీ ఈ రోజుని మన యొక్క జీవితంలో ఏ 30 మంది ఉన్నారో, లేక మన ఇంటిలో ఏ 3 ఉండి ఉన్నారు. ఆ 3 ఉన్నా మనకి సమస్య కదా. తల్లి కొడుకు, లేకపోతే వాళ్ళ తల్లిగారో లేకపోతే వాళ్ళ బ్రదరో ఎవరో ఉంటారు, 3 ఉంటారు ఆ ఇంట్లోని. ఆ 3 ఉన్న ఇంట్లో కూడా ఎంత సమస్య అవుతూ ఉంటుంది. లేక భర్త భార్య వాళ్ళకి ఒక కొడుకు, లేకపోతే భర్త భార్య వాళ్ళకి ఒక కూతురు ఉండుంటుంది. ఈ 3తోటే ఎంత హెడేకులు తెచ్చుకుంటూ ఉంటారంటే ఏడిపోయానండి బాబు వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటిది. వాళ్ళు విసిగించినటువంటిది ఎంత అంతా కాదు. భార్య విసిగించే, ఆ భర్త కూడా విసిగించే, ఈ పిల్లోడు కూడా మరీ విసిగించి చదువుకోరా అంటే మొఖం మార్చేసుకుంటాడు. ఒరే హోంవర్క్లు చేసుకోరా అంటే సీరియస్ అయిపోతాం అంటూ ఉంటారు పిల్లలు. ఇలాగా మనకి తల్లిగా తండ్రిగా మనకి బీపీ పెరిగిపోయి ఇంకా మూలకెళ్ళిపోయి దేవుడా నా కొడుకుని రక్షించు నాయనా అని ఏడుతూ ఉంటాం. ఈరోజు నేను నేర్పిస్తున్న మాట అది. ఇశ్రాయేలీయులు మాటికి మోషే గారిని విసిగించారు, దేవునికి వ్యతిరేకంగా సనిగారు, మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడారు, మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడారు. అలా జరిగినప్పుడల్లా మోషే చేసిన పని, దేవుడా ఏం చేయమంటావు దేవుడా, దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. వీళ్ళేమో తినడానికి తిండి లేదు, దేవుడా ఏం చేయమంటావు దేవుడా, తాగడానికి నీళ్ళు లేవు, దేవుడా ఏం చేయమంటావు దేవుడా, ఎర్ర సముద్రం ఎదురు, దేవుడా ఏం చేయమంటావు దేవుడా, మాంసం లేదు, దేవుడా. ప్రతిదానికి మొర్ర పెట్టుకోండి, ఏడిసినట్టుగా మొర్ర పెట్టుకోండి. ఆ ఇశ్రాయేలీయులు ఏడిచారు, ఈయన కూడా ఒకవేళ ఏడు మోకంతో వెళ్ళాడు. కానీ నా దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? ఓ మోషే, మాటికి నా దగ్గరికి ఎందుకు వస్తావయ్యా, మాటికి నా దగ్గరికి ఆ కంప్లైంట్ తెస్తావు ఎందుకయ్యా, నీకు ఇచ్చాను కదా అధికారం, నీవు కదా నడిపించేటువంటి వాడివి, నీవు కదా ఏలేటువంటి వాడివి. వాళ్ళు ఒకవేళ 6 లక్షల మంది పురుషులుంటే ఏంటంట, ఇంకొక 6 లక్షల మంది స్త్రీలుంటే ఏంటంట, పిల్లలు ఇంకో 12-15 లక్షల మంది పిల్లలుంటే ఏంటంట, ఓవరాల్గా 30 లక్షలకు పైబడినటువంటి ప్రజలు. యూ హ్యావ్ అథారిటీ ఓవర్ ఆల్ దీస్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, లక్షల మంది ప్రజల మీద, సమస్తమైనటువంటి వాటి మీద నీకు అధికారం ఇచ్చిన కదా. సో ఇప్పుడు దేవుడు ఏంటంటే ఆ అధికారం అన్న ఆ చేతి కర్రను తీసుకొని చేయి చాపి సాగిపోమని చెప్పా, నీకు ఎందుకు వెళ్ళమని చెప్పు. ఆ మాట మనం అర్థం చేసుకోవాల్సిన, దేవుడా మమ్మల్ని పంపించినైనా, దేవుడా మాకు సహాయం చేయనైనా, దేవుడా మాకే కష్టం తీసేనైనా, దేవుడా ఈ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేనైనా దేవుడిని అడగడం కాదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం విశ్వాసంతో ఒక అడుగు వేయాలి, ఎర్ర సముద్రం ఆటోమేటిక్గా పాయలైపోయినటువంటిది. అలాగనే విశ్వాసంతో మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి. తెల్లవారేసరికల్లా మన్నా, దేవదూతలు తినే ఆహారం అంటే షుగరు బీపీలో రానివ్వని ఆహారం అంటే ఆహారం, అందులో ఉప్పు కారం మసాలా నూనె ఇవేమి పైకి తేలేటట్టుగా లేకుండా ఉండే మంచి ఆహారం, బలమైన ఆహారం, ఏది తింటే మనకు బలం వచ్చి నడవడానికి శక్తి వస్తుందో అలాంటి ఆహారం తెల్లవారేసరికి ఇచ్చినాడు. దేవుడు ఆ నీళ్ళు ఎవరిని గోలెడుతున్నారు నాయన, ఇది కాదు ఏడుపుతో కూడినటువంటి అడుక్కునేటువంటి ఒక ప్రార్థన విధానం. ఈరోజు దేవుడు ఏమన్నాడంటే వెళ్ళి ఆ బండను కొట్టు, ఆ తర్వాత మరలా ఆ బండ విషయంలో ఏమన్నాడంటే ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీతో వస్తున్న బండ నీకు కావలసినన్ని నీళ్లు, ఈ ఇశ్రాయేలు ప్రజలకు కావలసినన్ని నీళ్ళు అది ఇస్తుంది బండ, మాట్లాడు, స్పీక్ ఇట్ అవుట్ అని చెప్పేసి అన్నాడు. అదండి ఈరోజు దేవుడు మీకు అధికారం ఇచ్చింది, మాట్లాడండి. ఏం మాట్లాడాలి? దేవుడా కష్టంనైనా, దేవుడా ఇబ్బందులనైనా, దేవుడా సమస్యలనైనా, దేవుడా బలహీనతలనైనా, అయ్యి బాబోయ్ ఏమైపోతామో చచ్చిపోతామేమో దేవుడా, ఇది కాదు మాట్లాడవలసింది. స్పీక్ టు ద ప్రాబ్లం అండ్ స్పీక్ ద సొల్యూషన్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యతో నువ్వు మాట్లాడు, కొండతో చెట్టుతో ప్రకృతితో నువ్వు మాట్లాడు. అలాగే మాట్లాడేటప్పుడు పరిష్కారాన్ని మాట్లాడు, అంతే తప్ప ఏడు మొహం పెట్టుకొని మాట్లాడద్దు, ఏడు మొహం పెట్టుకొని అడుక్కోవద్దు. ఈరోజు నేను చెప్తాను, అయిందేదో అయింది. ఆ రోజునే ఆ విమానం కూలిపోయింది, చాలామంది ప్రజలు చనిపోయారు. ఇప్పుడు ఉన్న ప్రజల గురించి మనం మాట్లాడాలి, వారికి ఆదరణ కలుగను గాక. ఈరోజు మీ గురించి కూడా నేను అదే మాట్లాడుతున్నా. మరే
చాలామంది ఈరోజు నా కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు మీరు కన్నీటితో ఉన్నారు. ఆ ప్రాబ్లం ఏంటో అది మీకు తెలుసు, ఆ ఇబ్బంది ఏంటో అది మీకు తెలుసు, మీకున్న సమస్య ఏంటో అది మీకు తెలుసు. కానీ ఈరోజు నేను దేవుని యొక్క సేవకునిగా నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మీరు పరిష్కారాన్ని మాట్లాడండి. మీకు సమాధానం కలిగి ఉన్నది, మీకు స్వస్థత కలిగి ఉన్నది. మనం బాగా చేతులేసి బాగా మర్దన చేసి పడేసి మళ్ళీ లేపి అప్పుడు కానీ మనకి తృప్తి రాదు. ఎందుకంటే తెలుగు అందరం మనకి ఇలాంటి ఫీలింగ్స్తో మనం ఉన్నటువంటి వాడు. అక్కర్లే, నేను ఇలా మాట్లాడుతుండగా దేవుని యొక్క స్వస్థత శక్తి మిమ్మల్ని తాకి ఉన్నది, దేవుని యొక్క సమాధానం మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నది, దేవుని యొక్క రక్షణ భాగ్యం ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ఆయన కార్చినటువంటి రక్తంలో మన పాప క్షమాపణ శాంక్షన్ చేసేశారు కనుక అట్టి క్షమాపణ, అట్టి పాప క్షమాపణ దేవుడు మీకు ఇచ్చి ఆయన రాజ్యానికి నడిపిస్తున్నారు. అదే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీలను నడిపించిన రీతిగా నిన్ను, నీ ఇంటి వారిని, నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారిని, మన కుటుంబీకులైన, మన బంధువులైనటువంటి, మన వీధిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ప్రభుని రాకడలో ఆయన రాజ్యానికి నడిపిస్తున్నారు. పర్వతండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థిస్తూ వీరిని నీ చేతిలో పెడుతున్నాను. ఎనఫ్ డాడీ, ఇప్పటికే మేము మా సంగతి ఏంటో మాకు తెలియక, మేము ఎందుకు సృజింపబడ్డామో మేము తెలియక, నాన్న మేము ఎంతసేపు ఏడుస్తూ అడుక్కునే వాళ్ళంగా ఉండి ఉన్నాం. ప్రార్థన అంటే మాకు తెలిసింది అడుక్కోవడం, బిచ్చగాళ్ళలాగా దేవుడా అని చెప్పేసి అని అడుక్కోవడం. అది కాదు. ఈరోజున మమ్మల్ని మీ కుమారులుగా చేసుకున్నారు నాన్న. మీరు మమ్మల్ని సృజించారు, మీరు మాకు అధికారాన్ని ఇచ్చి ఉన్నారు, ఏలే అధికారాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇక మీదట ఏ విమానాలకి అలాంటి ప్రమాదం జరగకుండానో గాక, రైలు బండ్ల విషయంలోనే కానీ, వాతావరణం విషయంలోనే కానీ, వాహనాల విషయంలోనే కానీ నాన్న చాలా వేగం ఎక్కువైపోతుంది నాయన. ఏదో సీసీలు 600 సీసీలు ఏదో అన్నట్టుగా బైకులు కూడా ఉంటూ ఉన్నాయి నాయన. ఒకవేళ వాటి మీద వెళ్తున్నప్పుడు వెళ్ళేవాళ్ళు తగు జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగనే ఏ విధమైన ప్రమాదాలు ఎవరికి జరగకుండా మేము కాపాడబడాలి. ఓవరాల్గా చివరికి వచ్చేసరికి నాయన మీరు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నట్లుగా నీ రాజ్యములోనికి మేము రావాలి. అట్టి ధన్యత ఈ ఇంటికి నేను పలుకుతూ ఉన్నా. అడుకుంట్లే, నేను ఇంటికి నేను పలుకుతున్నా. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ ఇంట్లో వాళ్ళందరూ మంచి బిడ్డలుగా మార్పు చెంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాప క్షమాపణ పొంది ఉన్నారు. ప్రభా, నీ రెండవ రాకడ జరిగినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయన, ఈ ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, ఈ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా, ముందు వెనకాల ఉండినటువంటి వారు కూడా నాయన రక్షింపబడిన వారై నాయన నీ రాజ్యానికి, పాలు తేనెలు ప్రవహించే ఆ రాజ్యానికి, నీ పరలోక రాజ్యానికి వారు వచ్చినట్లుగా మీ కార్యము చేసినందుకు మీకు వందనాలు. నేను ప్రకటన చేశా, సత్యమైన సువార్తను ప్రకటించా. వాస్తవాన్ని మేము చూడడం, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నా అది మేము చూడడం లేదు నాయన. సత్యమేమనగా మీరు క్షమించారు, మీ రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మమ్మల్ని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించారు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీ రాజ్యానికి మీరు మమ్మల్ని తీసుకుని వెళుతున్నారు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని, ఇంట్లో ఉన్న వారిని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడలముగా మనకు, మన యొక్క కుటుంబములకు తోడయండి. ఆయన రెండవ రాకడ జరిగినప్పుడు ఆయన రాజ్యములోనికి మనము చేర్చబడినట్లుగా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, యేసు త్వరగా వచ్చేస్తున్నారు. మనందరినీ తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. మీరు, నేను, మనము, మన కుటుంబాలు, మన తెలుగు ప్రజలందరం కూడా, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళుదుము గాక. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్ లేదన్నా మాట్లాడాలని అనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 8143221122, 8885526662 మరియు 837444437. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన
మీ మాట మంచిగా ఉండాలి, ఏడవద్దు. అర్థమైందా? అలాంటి మంచి సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని నన్ను తన యొక్క మాటతో మనల్ని నింపిన మాట అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.